ఇప్పుడు భూదాన ఉద్యమం వినోబావే పెద్ద భూదాన ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. పేదలకు న్యాయం జరగాలన్నాడు. పెద్దోళ్ళ దగ్గర ఈ భూములు మొత్తము ఏకీకృతం కావద్దు అన్నాడు. అలాంటి భూదాన భూముల్లో కూడా పేదలు గుడిసెలు వేసుకుంటే కూడా ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మంలో బుల్డోజర్లు పెట్టి భూస్థాపితం చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ ముగ్గురు మంత్రులు ఉండి వాళ్ళ వాటాల కోసం పేదల ఇళ్లను కూల్చివేయడం ఏ ధర్మం? ఒక కార్పొరేట్ వర్గం నుంచి వచ్చినటువంటి ఒక నాయకునికి రెవెన్యూ మంత్రి చేస్తే ఉంటుంది, ఒక రియల్ ఎస్టేట్ చేసేటటువంటి ఒక నాయకుడు ముఖ్యమంత్రి ఎట్లుంటుంది? ఇట్లే ఉంటుంది. నీ అవసరాలకు ఇంత పెద్ద సిటీని నిర్వీర్యంగా మార్చి నీ భూములు ఉన్నాయని చెప్పి నీ భూముల కాడ రేజింగ్ తెలంగాణ పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో ఇంతకన్నా ఏమి ఆశిస్తాం? అందుకని ప్రజలు గమనించుకోవాలి. ఈ రాష్ట్రంలో భూదందా జరుగుతూ ఉన్నది. ఈ రాష్ట్రంలో ప్రజలను నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటటువంటి పనులు మాత్రమే చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు, భూదందాలు చేసేటటువంటి వాళ్ళ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలి. ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? పివి నరసింహారావు గారిని అవమానించినటువంటి కాంగ్రెస్ పార్టీకి పివి నరసింహారావు గారు వినోబా భావేతో స్ఫూర్తివంతమై ఈ భూదాన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆ మహనీయుని యొక్క లక్షణాలు ఈ రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుసు? ఏమైనా పోరాటం చేసినోడా? తెలంగాణ ఉద్యమం ఉన్నోడు కాదు, భూదాన నాడు పుట్టినోడు కాదు, ప్రజా సమస్యల మీద మాట్లాడినోడు కాదు. ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం రేవంత్ రెడ్డి గారి నుండి? అంతేనా? జనాల యొక్క పరిస్థితి, జనాలు తిరగబడాలి, జనాలు పోరాటాలు చేయాలి. ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి కిల్లా ఇది. ఉద్యమాల పురిడిగడ్డ తెలంగాణ. కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఎవరండి? ప్రజలు కాదా? ప్రజలే లేకపోతే తెలంగాణ ఎక్కడిది? నాయకులతో వచ్చిందనుకోవడం భ్రమ. సబ్బండ వర్గాలు సకల జనులు రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేస్తే కేంద్రం దిగొచ్చిందండి. వాడంతా వాడు ఎవరు రాలే. కాబట్టి ప్రజా ఉద్యమాలను నిర్మించడానికి ఒక నిష్పక్షపాతమైనటువంటి ప్రజానాయకుల ఆధ్వర్యంలో ఇవాళ ఈ ఉద్యమాన్ని ముందు తీసుకుపోవాలి. రాజకీయ అవకాశవాదులతో పోకండి, రాజకీయం చేసే వాళ్ళ కోసం పోకండి, రేపు అందరం ఎక్కాలేటువంటి వాళ్ళ కోసం పోకండి. మీ న్యాయం జరిగేంత వరకు మీరే నాయకులు కాండి. మీ ఉద్యమాలు మీరే తీసుకోండి, మీ హక్కులు మీరే రక్షించుకోండి.